కానీ మన బండి సంజయ్ గారు కామెంట్ చేశారు, ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు ఒక 30 మంది బీఆర్ఎస్ టచ్లో ఉన్నారు, వాళ్ళు ఇట్లా చిటికేస్తే ఇంట్లోకి వచ్చేసేలా ఉన్నారు, ప్రభుత్వాన్ని మార్చే అవకాశం ఉందని ఆయన పదేసారి అదే నొక్కి ఒక్కానికి మరీ చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటి అంటే ఏమైనా లీకులు లేకపోతే అంత ధైర్యంగా ఆయన మాట్లాడగలిగే అవకాశం ఉందంటారా? బండి సంజయ్ గారు మొదట వాళ్ళ పార్టీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలని పోకుండా కాపాడుకుంటే బాగుంటుంది మా వాళ్ళనే ముందు. గతంలో బీజేపీ పార్టీకి ఒక సిస్టమ్ ఒక విధానం ఉంటుండే, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళో లేకపోతే వస్తే కష్టపడ్డోళ్ళకి ఇస్తుండే. ఈరోజు పాపం ఆయన కష్టపడి వస్తే ఆయనకే దిక్కు లేక ఆయనకి తెలియకుండానే నా కుర్చీ పీకి పడేసారు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే 5 మంది రేపా మాపా పోయేటట్టు ఉన్నారు. ముందు సొంతిల్లు చక్కదిద్దుకొని తర్వాత మా గురించి దృష్టి పెడితే బాగుంటుంది. అదేదో రిపోర్ట్ వాళ్ళది తెచ్చుకున్నాక తర్వాత మా గురించి దృష్టి పెడితే బాగుంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఏదో మాట్లాడాలి అని చెప్పి ఏదో అటెన్షన్ డ్రా చేయాలి, ఆయనకి ఈటల రాజేందర్ గారికి మధ్యలో పంచాయతీ ఉంటే ఆయన ఎక్కువ చూపిస్తారు మీడియాలో, నన్ను చూపిస్తలేరు అని చెప్పి ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ ఇడిచిపెట్టిపోయే పరిస్థితి లేదు, పార్టీ ఇడిచిపెట్టిపోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా తెలుసు అటువంటి పొరపాటు ఏదైనా చేస్తే వాళ్ళ రాజకీయ ప్రస్థానము పూర్తి స్థాయిలో మట్టుకొట్టుకపోతుంది, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారనే భయం వాళ్ళకి 100%. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్లోకి వస్తారని రకరకాల కామెంట్లు వినపడతాం, నిజమేనది? అంటే రాజేందర్ అన్న మొదటికెళ్ళి కూడా ఎప్పుడో కూడా ఆ ఉప ఎన్నికల సందర్భంలో కూడా వారు రాంగ్ డెసిషన్ అందులోకి వెళ్ళడం. ఎందుకంటే వారు ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండ్రు, వాళ్ళు పోయి బీజేపీ పార్టీలో చేరిండ్రు. అసలు నిజంగా వారికి నిజంగా కేసీఆర్ గారితో కొట్లాట ఉందా లేదా కూడా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఇప్పటికి కూడా. ఎందుకంటే కేసీఆర్తో కొట్లాట ఉన్నప్పుడు ఏదైతే కేసీఆర్ని ఓడగొట్టుకోగల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి బీజేపీ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేదని. అరే చాలా బలం ఉంది, బీజేపీ జిహెచ్ఎంసీలో 45 సీట్లు సాధించింది కాబట్టి 48 సీట్లు సాధించింది కాబట్టి బీజేపీ గెలిచే అవకాశం ఉందని చాలా రకాలుగా అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి. 150 డివిజన్లు ఉన్న ఏదైతే 14 కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికలనే మీరు పరిగణలోకి తీసుకుంటే 119 కాన్స్టిట్యున్సీలో కేవలం 14 కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రభావం ఉండే, మిగతా 102 కాన్స్టిట్యున్సీలు అయితే కాంగ్రెస్ పార్టీ కదా బలంగా ఉంది. ఆ రకంగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ కదా ప్రతిపక్ష హోదాలో నిల్చున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టిపోయి బీజేపీ పార్టీలో చేరి ఓట్లు స్ప్లిట్ చేసి అది లేవదని తెలిసి కూడా దాని కింద జాక్రాడ్లు పెట్టి చూపించి లేపుతాం అని చెప్పి ఒక ప్రయత్నించి అది ఎట్టి కాదు అని చెప్పి తెలిసినా కాంగ్రెస్ పార్టీ బలపడద్దు, కేసీఆర్ గెలిచినా సరే అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చే మా నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకుండ్రి, ఏదైతే బీజేపీకి రాకపోయినా కొత్త పార్టీ పెట్టుకోరని చెప్పి ఇండైరెక్ట్గా కేసీఆర్కి అడ్వాంటేజ్ చేసే ప్రయత్నం చేసినానే కదా బండి సంజయ్ గారు లబోదిబోం అని మొత్తుకుంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? సరే ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండంటే ఆయన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ ఏవైతే చిట్టాలు ఉన్నాయో, ఏవైతే దొంగతనాలు చేసిండో, ఎందుకంటే ఆయన్నే ఆర్థిక శాఖ మంత్రి లెక్క ఉండే కాబట్టి ఆయన దగ్గర మొత్తం ఎవిడెన్స్లు ఉంటాయి. ఆయన వచ్చి ఆ ఎవిడెన్స్లు ఇస్తే వీళ్ళందరినీ బొక్కలేనికి మాకు కూడా ఈజీ అవుతుంది. ఈ పైన వాళ్ళకి కూడా తీసుకొని ఎవిడెన్స్ ఇస్తాం, బొక్కలేకపోతే అవసరం లేదు, ఈజీ అవుతుంది. సో ఆయన వస్తా అంటే 100% మేము స్వాగతిస్తాము, ఆ ఎవిడెన్స్ తోటి వస్తే స్వాగతిస్తాం. ఓకే, సో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఫైనల్గా మీరు 6 గ్యారెంటీలు పెట్టారు, 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు. సో బస్సులలో ఆ పరిస్థితులు కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా సో మహిళలందరూ కూడా బాగానే అన్న 100 out of 100 ఎవరు సాటిస్ఫై చేయలేరు అన్న. 100లో 98 సాటిస్ఫై చేస్తేనే అది చాలా ఎక్కువ. మేము అనుకుంటున్నాం ఇలా 98 సాటిస్ఫై అయినరు, 98 కొంత ఆ 2% డిస్సాటిస్ఫాక్షన్ నువ్వు ఎంత ఉంటుంది, అది మనిషి స్వభావం. కొంతమంది వ్యక్తులకి నువ్వు ఎంత చెయ్యి అబ్బా ఇంతేనా అని ఉంటుంది, అది మనిషి స్వభావం, సాటిస్ఫాక్షన్ ఉండదు, దాన్ని మనం మారవలేము. ఇక్కడ మనిషి ఆశాజీవి. సో దాన్ని కన్సిడర్ చేస్తే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏదైతే 90% డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, 10% సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ప్రొజెక్షన్ వల్లది 90% ఉంది కాబట్టి మీకు అది కనబడతలేదు. ఓకే, సో అయితే ఓకే రైట్. మహిళలందరూ కూడా బాగానే వాళ్ళ ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకుంటున్నారు, తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ కూడా బ్రహ్మాండంగా మీరు దాని పరిమితిని పెంచారు, బాగుంది. రైతు రుణమాఫీ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది, దాని మీద గట్టిగా ఫైట్ చేస్తాం, రైతు రుణమాఫీ ఇంతవరకు ఇవ్వలేదు అని ఇప్పుడు రైతులందరూ కూడా ముక్కుని ఇలేసుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ చెప్తా ఉంది. ఎందుకు అనవసరంగా గెలిపించామా కాంగ్రెస్ పార్టీని, ఏది రుణమాఫీ ఏది, మా ఖాతాల్లో రైతు బంధు ఏది అనేది పరిస్థితి ఏంటిది సమాధానం? 100% రెండింటిలో రుణమాఫీ సబ్జెక్ట్ వేరే, రైతు బంధు సబ్జెక్ట్. అవును, ఓకే. రుణమాఫీ 100% రైతులకి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల అవుతుంది. ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు
అయిపోతుంది. సరే దాని వడ్డీ పెరిగినా ఏదున్నా మాఫీ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా, మాట చేస్తాం. ఇచ్చారు కాబట్టి చేస్తాం. రైతు బంధు విషయం, రైతు బంధు భూస్వాములకు వస్తుంది, మల్లారెడ్డి వంటి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుందని వాళ్ళే చెప్పారు. ఇది ప్రజా డబ్బు. ఏదైతే సంబంధించి దానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టకపోతే 100 ఎకరాలను 200 ఎకరాలను సాగు భూమి కాకపోయినా అది మొత్తం రాళ్ళు దుప్పలు కొండలు ఉన్న భూమిలో కూడా అడ్డగోలుగాలకు రైతు బంధు వస్తుంది. సో దాన్ని మనం అరికట్టలేకపోతే, ఆపకపోతే ఏదైతే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకి రావాల్సిన ఏవైతే స్కీములు ఉన్నాయో అవి అందించలేము. సో దానిపైన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచించదు, రేపటి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దానిపైన దృష్టి పెట్టి రివ్యూస్ చేస్తూ దానిపైన ఏ రకంగా చేయాలని చెప్పని, ధరణి పోర్టల్ని ఏ రకంగా రివ్యూ చేయాలి, ఏ రకంగా భూములునే అవన్నింటినీ రిఫార్మ్స్ చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు. సరే స్ట్రీమ్ లైన్ చేయడానికి 1 నెల 15 రోజులు ఆలస్యం అవుతుందేమో. ఒకసారి స్ట్రీమ్ లైన్ అయినాక నువ్వు అడగక ముందే 5 రోజుల ముందే పడుతుంది. అటువంటి పరిస్థితికి ఆలస్యమైందేమో, కానీ ఇచ్చిన మాట లోపల మొదటి సంవత్సరంలో అన్ని హామీలు కూడా నెరవేరుతాయి. కాకపోతే వాళ్ళు ఏదో కదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏదో ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చూసి అన్ని హామీలు అని చెప్పి 420 ఫేక్ హామీలు అంట. మీకు 420 గాన్లో మా 420 హామీస్ గురించి మాట్లాడుతుర్రా? 420 గాన్లో మా 420 హామీస్ గురించి మాట్లాడుతుర్రా? అందులో 421 హామీలు ఉన్నాయి. వాళ్ళు కావాలని వాళ్ళు 420 వాళ్ళు 420 చేసుకోరు దాన్ని. సరే సమయము కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. సరే వాళ్ళ లెక్క మాకు సంస్కారం నేర్పింది మా పార్టీ. అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడము. వాళ్ళు అనే ప్రతి మాటకి సమాధానం మా పనితోటి చూపిస్తాం.